శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా రాజవిద్య రాజగుహ్య యోగం అంటే 9వ అధ్యాయం ఇప్పుడు మనము చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనము ఇష్టదేవత స్వరూపం ఈశ్వర అంటే ఏకరూప ఈశ్వర భక్తి చూసాము. తరువాత అనేక రూప ఈశ్వర ఆ భక్తిని చూసాము. ఇప్పుడు భక్తిలో కూడా సకామ భక్తి నిష్కామ భక్తి అంటారు. సకామ భక్తి అంటే ఏంటంటే అర్థకామములు అంటే ధనము సంపదలు కోరికల కోసము ఈశ్వరుని ఆశ్రయిస్తారన్నమాట. అంటే ఈశ్వర వారికి లక్ష్యం జీవిత లక్ష్యం కాదు, ఈశ్వరుని చేరుకోవడం జీవిత లక్ష్యం కాదు. వారు కోరికలను తీర్చుకోవటం కోసము వారు ధనము పేరు ప్రతిష్టలు ఇవేవైనా పొందడానికి ఈశ్వరుని సహాయం తీసుకుంటారు. అంత ఈశ్వరుడు తోడు కావాలి. అందుమూలంగా వీరు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. అందుకే వీళ్ళేం చేస్తారు, పూర్తిగా త్రైవిద్యమాం సోమపాః పూత పాపాః యజ్ఞైః ఇష్ట్వా అంటే ఈ వేదముల్లో చెప్పినటువంటి యజ్ఞ యాగాలు అన్నీ కూడా చేస్తూ ఆ సోమరసం ఏదైతే యజ్ఞలో ఆహుతిగా వేస్తారో దాన్ని ప్రసాదంగా తీసుకుంటే వీళ్ళు అత్యంత పుణ్యాన్ని పావనలు అవుతారు, పవిత్రులు అవుతారు. కాబట్టి వీరు స్వర్గానికి చేరుతారు. అందుకే స్వర్గతిం ప్రార్థయంతే స్వర్గ ఫలాన్ని కోరుకుంటారు. అమ్మ సరస్వతి గారు మ్యూట్లో పెడితే మంచిది. ఆ విధంగా వీరు స్వర్గం అంటే ఏదైతే ఆ ఉత్తమ లోకములు ఉన్నాయో స్వామీజీ మీది మ్యూట్ అయింది, ఒకసారి చూసుకోరా. ఈ సరస్వతి గారు మ్యూట్ చేయాలి. అయితే వీరు వేదములో చెప్పిన ప్రకారంగా ఈ యజ్ఞ యాగాలు వారి కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు స్వర్గం పొందాలని అంటే స్వర్గ ఫలం ఏదైతే స్వర్గలోకం చేరుకోవాలని స్వర్గతి అంటే స్వర్గానికి వెళ్ళాలని బలంగా కోరుకుంటారు అన్నమాట. అయితే మనం ఏదైనా కర్మఫలం పొందుతున్నాము అంటే అది మనం కోరుకున్నదే అవుతుందండి. అంతే తప్ప మనము కోరుకోకుండా ఏమీ మనకి రాదు. అందువలన ఈ జగత్తులో ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న కొంతమందిని చూసి మనము ఈశ్వరుని యొక్క లీలలు
ఈశ్వరుని యొక్క అసలు స్వరూపాన్ని మనము అంచనా వేయలేము. ఎందుకంటే మనం అనుకుంటాము, అబ్బో వీళ్ళు కనీసం ఏ ప్రాణికి ఏ వ్యక్తికి అన్యాయం చెయ్యరు, చీమకు కూడా హాని తలపెట్టరు, కానీ వాళ్ళు కష్టాల పాలవుతున్నారు. మరోవైపు దోపిడి, అవినీతి అన్నీ చేస్తూ వారెంతో సుఖభోగాలలో తూలుతూ ఉన్నారు అని మనము ఈశ్వరుడిని నిందిస్తూ ఉంటాం. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నాం. మనం వారి రోజు ఇక్కడ సుఖభోగాలు అనుభవించిన, కష్టాలు అనుభవిస్తున్న ఈ రెండింటిలో కూడా ఈశ్వర యొక్క ప్రమేయం ఉండదు. ఎందుకు? ఈశ్వర కర్మకి అధ్యక్ష స్థానం, కర్మాధ్యక్ష. సో ఈ విధంగా మనమేమంటాము, మనం ఒక వ్యాపారం, ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి, ఆ సూపర్ మార్కెట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. అంటే కొన్ని వస్తువులు ఇవి ఎందుకు ఇక్కడ పెట్టారండి అని మనకు అనిపించవచ్చును, కానీ అవి కోరుకునేవారు కూడా ఉంటారు. అందువలన మనకి ఏమి కావాలో మనమే అడగాలి. అదేవిధంగా తల్లిదండ్రులు మన తరపున అడుగుతారులే, మా అమ్మ నాన్న అడుగుతారు, అలాగేం అడగరు. అలా అడిగినా అది కుదరదు. గురువు చూసుకుంటాడులే, గురువేం చూసుకోరు. సరే ఈశ్వర మాకేం కావాలి ఇస్తారు, అది కూడా కుదరదు. ఎందుకు? ఈశ్వర మనం ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనమే మనకి ఏది కావాలో అది తప్ప మిగతావన్నీ అడుగుతూ ఉంటాము. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈశ్వరు ఎప్పుడు మీకు మోక్షం ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మనము ఆ మోక్షం తప్ప మిగతావన్నీ అడుగుతూ ఉంటాం. నిన్న మనం చూసాం, ఒక మామూలు తినే బిస్కెట్, బంగారం బిస్కెట్ బంగారం అంటారు కదా, రెండు అక్కడ పెడితే ఆ పిల్లవాడు ఏం తీసుకుంటారు? తినే బిస్కెట్ తీసుకుంటారు. కానీ ఆ పిల్లవాడిని చూసి మనందరం నవ్వుతాము, ఏమి అంత అమాయకుడు. ఆ బంగారు బిస్కెట్ తీసుకుంటే కొన్ని కోట్లు లక్షలు బిస్కెట్లు కొనొచ్చు కదా. ఆ విషయం ఆయనకి తెలియదు. అందుకే ఇక్కడ ఈశ్వర బంగారం బిస్కెట్ వంటిది. ఈ ప్రపంచములో మనం పొందుతున్న సుఖాలు భోగాలన్నీ మామూలు తినే బిస్కెట్ టైపు. అందువలన మనము ఈశ్వర అయినటువంటి శాశ్వతమైనటువంటి ఆ బిస్కెట్ పక్కన పెట్టి ఈ తినే బిస్కెట్లు అనేటువంటి సుఖభోగాలు తాత్కాలికములైన వాటి అంట పడుతున్నాము. అందుకే మనం ఏదైతే అడుగుతున్నామో అదే ఈశ్వరిస్తారు. అందుకే మీకు స్వర్గలోకమే, ఇక్కడికి వచ్చి భోగాలు అనుభవించండి. వెళ్తున్నాం మనం స్వర్గలోకం. ఎందుకు? కర్మలు బాగా దండిగా చేశాము, కామ్య కర్మలు కోరికలతో పుణ్యం వచ్చింది, స్వర్గలోకంకి చేరుకున్నారు. అందువలన వాళ్ళు ఎవరైతే ఈ కర్మలు చేశారో స్వర్గానికి చేరుకున్నారో వారు సురేంద్రలోకం ఆసాద్య. సురేంద్ర అంటే ఇంద్రలోకము, అదే స్వర్గలోకం. ఆసాద్య అంటే పూర్తిగా అక్కడ కంప్లీట్గా ప్రవేశించి, అందులోని మీరు ప్రవేశించి ఇక్కడ పూర్తిగా ఏంటి? భోగములు, పుణ్యం అంటే పుణ్యము ద్వారా వచ్చినటువంటి భోగాలు ఆ సురేంద్ర లోకంలోకి ప్రవేశించి, పుణ్యం అంటే పుణ్యఫలం ద్వారా పొందుతున్నటువంటి ఆ భోగములు, ఆ సుఖము, సంతోషాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా ఇక మీకు ఎటువంటి లిమిటేషన్ లేవు. స్వర్గలోకంలో ఎంత భోగములు సుఖాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకు? అక్కడ అయిపోతాయి లేవు అనేది ఏమి లేదు. స్వర్గంలో ఉన్నంత వరకు మీకు ఇదంతా ఇక అనంతం అనే భ్రమలో ఉంటారు కూడా. అంత భోగముల్లో నిండిపోతారండి, కూరుకుపోతారు. అయితే అశ్నంతి అంటే
ఎక్స్పీరియన్స్ అంటే భుజిస్తారన్నమాట, అనుభవిస్తారన్నమాట ఆ భోగాల్ని. ఏంటవి? దివి దేవ భోగాన్, దేవలోకములో ఇంద్రలోకములో ఉన్నటువంటి అన్ని రకాల భోగములు. అంటే దృశ్యములు, వాసనలు, రుచులు, సువాసనలు, మీకు ఏది కోరుకుంటే అది అన్ని కూడా అక్కడ విరివిగా ఉంటాయి భోగములన్నీ. అయితే మామూలు భోగములు మన దగ్గర భోగములు కాదండోయ్. దివ్య దేవ భోగాన్, దివ్యాన్ అంటే అవి లౌకిక ప్రపంచములో దొరకనటువంటి భోగాలు, అలౌకిక భోగాలు అంటారు వాటిని. అయితే మీరు అనుకోవచ్చు, ఇంతవరకు స్వర్గంకి వెళ్తే బాగానే ఉంది కదా, చాలా బాగుంది, హ్యాపీ హ్యాపీ జాయ్ఫుల్ కదా అని మనం అనుకుంటాం. అయితే ఇది ఎప్పుడు మనకు వస్తుంది స్వర్గము? ఫస్ట్ స్వర్గం పొందాలంటే మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ మీరు మరణించాలి, ఈ శరీరం మరణించాలి. అంటే మరణం పొందిన తర్వాతనే మీరు స్వర్గలోకంలోకి చేరుతారు. కానీ అక్కడితో ఆగారా? మరణించిన తర్వాత స్వర్గానికి చేరి భోగములు అనుభవిస్తూ అది ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే అది శాశ్వతమైన పుణ్యం కాదు. అప్పుడేమవుతుంది? ఏమవుతుందంటే ఇప్పుడు చెప్తున్నారు భగవాన్, తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః, एवं त्रयी धर्ममनुप्रपन्नाः एवं त्रयी धर्ममनुप्रपन्नाः గతాగతం కామకామాలభంతే, गतागतं कामकामा लभन्ते गतागतं कामकामा लभन्ते తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామాలభంతే. एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते ఉత్తమం. అయితే ఇప్పుడు సకామ కర్మ చేసిన వాళ్ళు స్వర్గలోకం చేరుకొని భోగములు అనుభవించారు, బాగానే ఉంది. అయితే అది కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎందుకు అంటే మనం అనుకున్నటువంటి ఈ 60, 70, 80 సంవత్సరాలు కాదండోయ్, దీనికంటే చాలా ఎక్కువ సమయం. అయినప్పటికీ అది కూడా ఖర్చు అయిపోతుంది. అది కూడా అంటే పూర్తి శాశ్వతం కాదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 100 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి ఆయుష్, అక్కడ కొన్ని వందలు లేకపోతే 1000 సంవత్సరాలు, కానీ అప్పటికైనా మరి తిరిగి రావాల్సిందేగా. అందువలన తేతం భుక్త్వా స్వర్గలోకం, వారు స్వర్గలోక ఫలాలు అనుభవిస్తారు. అంటే అన్ని సుఖాలు, భోగములు, వారికి కావలసినవన్నీ, సిద్ధులు, మహిమలు వాళ్ళు ఇలా సంకల్పం చేశారనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అన్నారంటే మీకేం కావాలంటే ఆ డ్యామ్సెల్స్, అప్సరసలు తీసుకొచ్చి చూడండి. మనం ఎంత ఫ్లైట్ టికెట్లు చూడండి, బిజినెస్ క్లాస్ అక్కడ పెడితే వాళ్ళు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ వెల్కమ్,
హ్యావ్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అని మన వెంట తిరుగుతూ ఉంటారన్నమాట. అలా అన్ని పట్టుకొని ఒక్కసారి ఇలా విజిలేస్తే టక్క ముగ్గురు దిగుతారన్నమాట అప్సరసలు. ఆ విధంగా స్వర్గలోకం అనేది కేవలం మీరు ఏదో ఈ స్వెట్ అండ్ టాయిల్, ఈ చెమట పట్టి ఏదో అలాగా కష్టపడి సంపాదన పని లేదు. కేవలం అనుభవించడమే స్వర్గలోకం. అందువలన విశాలమండి స్వర్గలోకం అంటే ఏదో మనకి మన ప్యాలెస్, మన బంగ్లా, మన చుట్టూ ఉండడం అని కాదు. స్వర్గలోకం విశాలం అంటే ఒక్కొక్కరికి ఓ పెద్ద ఇంద్రభవనం, చంద్రభవనం లాగా ఉంటాయి అన్నమాట. అయితే ఇంతవరకు సకామ భక్తి యొక్క సానుకూలం అంటే బాగున్నాయి, ఆ గొప్పతనము, భోగములు ఇవన్నీ పొగిడాం అంతే కదా. కానీ మనం ఒక్కటి గమనించాలి, గులాబీ పువ్వు బాగానే ఉందని ఇలా చేయి పెడితే దాని వెనుకున్నటువంటి ఆ ముళ్ళు మన గుచ్చుకుంటుంది. అంటే బయటికి కనిపిస్తున్న గులాబీ పువ్వును మాత్రమే మీరు చూస్తున్నారు, దాని ప్రక్కనే ఉన్నటువంటి ముళ్ళును కూడా గమనించవలసి ఉంటుంది. అందుకే ముళ్ళుని ఇప్పుడు వివరిస్తున్నారు. ఎందుకు? ఇంతవరకు గులాబీ పువ్వుని చూసాం మనం, ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి ముళ్ళును కూడా చూడాలి. ఏంటది? స్వర్గలోక ఫలం ఉచితంగా మీకు ఎవరు గిఫ్ట్గా ఇవ్వలేదు. ఎందుకు? మీరు అనేక పుణ్య కార్యక్రమాలు, కామ్య కర్మలు చేసి చేసి ఆ పుణ్యము ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ పుణ్యఫలమే ఈరోజు స్వర్గ భోగము. చూడండి, మనము రూపాయి 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 అలా సంపాదించుకుంటూ ఏదో పెద్ద మొత్తంలో ఈ రూపాయి డబ్బు సంపాదించి దాన్ని డాలర్లో కన్వర్ట్ చేసి అప్పుడు బిజినెస్ వేసో ఏదో ట్రావెలర్ వేసో అప్లై చేసి అమెరికా, దుబాయ్ లాంటి దేశాలు వెళ్ళి అక్కడ భోగములు అనుభవించి అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాము? మళ్ళీ ఇండియాకి, భారత్కి తిరిగి వస్తాము. అదే విధంగా సేమ్ ఇక్కడ ఈ సకామ భక్తులు అంటే ఈశ్వరుని యొక్క యథార్థతత్వం తెలియని అజ్ఞానులు అని అర్థం. అందువలన కర్మ వలన ఎటువంటి కర్మ? సోమయాగము, వాజపేయి యాగము, అనేక రకమైనటువంటి యజ్ఞ యాగాలు చేశారు. అయితే ఈ కర్మల వలన పొంది ఫలం కూడా తక్కువగానే ఉంటుంది. పైగా చాలా బాధాకరం ఏంటంటే స్వర్గలోకములో పుణ్యం మాత్రమే ఖర్చు అవుతుందండి. అంటే కొత్తగా మీరు ఎటువంటి పుణ్యము కానీ పాపము కానీ స్వర్గలోకములో సంపాదించలేరు. ఇది ఒక కొత్త విషయం ఈరోజు అందరికీ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మీరు తెలుసుకోవాలి ఏంటంటే స్వర్గంలోకి వెళ్ళేవారు కేవలము పుణ్యం ఖర్చు అవుతుంది. అంటే మీరు పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ అక్కడ మీరు సంపాదించడం కుదరదు, కేవలం పుణ్యం ఖర్చు అవుతుందంటే. అందువలన మనం ఏం చేస్తాము? అమెరికాకి కొంతమంది వెళ్తారు, అక్కడ వెళ్ళే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. అంటే ఇక్కడ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగం ఏదైనా సంపాదించి సెటిల్ అవ్వాలని అది వేరే విషయం. కొంతమంది కేవలం డబ్బులు పట్టుకుని వెళ్ళి అవి ఖర్చు పెట్టడానికి వెళ్తారు, ఇంకొక రకం. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి డాలర్లకు ఖర్చు పెడుతూ మళ్ళీ ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడడం అనేది అది ఉపాసనా జ్ఞానం పద్ధతి. కేవలము డబ్బులు ఖర్చు అయిన తర్వాత మళ్ళీ భారత్కు తిరిగి రావడం అనేది ఇది ఒక రకమైన పద్ధతి. అదేవిధంగా ఇక్కడ కూడా స్వర్గలోకములో అలా సంపాదించడం కుదరదు. ఎందుకు? అది కర్మభూమి కాదు, కేవలము భోగ భూమి మాత్రమే స్వర్గం. అంటే అక్కడ ఖర్చు మాత్రమే పెట్టగలరు, కానీ మీరు అక్కడ డిపాజిట్ చేయడానికి ఆ కౌంటర్ లేదు అక్కడ స్వర్గంలో. అందువల్ల పుణ్యం బ్యాంకులో ఉన్న పుణ్యమంతా ఖర్చు అవుతూనే ఉంది, క్షీణిస్తూనే వచ్చింది. స్వర్గలోకాన్ని తీసుకువెళ్ళిన పుణ్యమంతా కరిగిపోవడం వలన అంటే మీ వీసా టైము అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడ నుంచి మన సిగ్నల్స్ వస్తాయి ఇంద్రుడి నుంచి,
సో అండ్ సో వాళ్ళు పుణ్యం అయిపోయింది, రెడీ అవ్వమని చెప్పండి, స్వర్గం మత్స్యలోకానికి వెళ్ళిపోతారు అనేసి మనకి వెంటనే మెసేజ్లు వస్తాయి, సోకాస్ నోటీసులు. అంటే ఇక్కడ కూడా వీసా ఎలాగైతే అయిపోయిన తర్వాత అమెరికా వాళ్ళు మనకు నెట్టేస్తారో, స్వర్గంలో కూడా పుణ్యం ఖర్చు అయిపోగానే మన కిందకి నెట్టేస్తారనమాట. అందుకే క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అంటే పుణ్యం క్షీణించగానే ఈ భూలోకానికి అంటే మానవ లోకానికి మత్స్యలోకానికి తిరిగి వస్తారు. అంతకుముందు దేవతలతోని ఆడుతూ పాడుతూ చిందులేసినటువంటి వీరు ఇప్పుడు ఈ యొక్క మూసీ నది పక్కన అక్కడ ట్యాంక్ బండ్ కింద హుస్సేన్ సాగర్ ఆ వాసనలతో నిద్రపోవడం అంటే చాలా సమస్య, నరకంతో సమానం. అందువలనే కృష్ణ పరమాత్మ ఏమంటున్నంటే, మీరు పుణ్యం క్షీణిస్తే భూలోకానికే వస్తారని గ్యారంటీ లేదు అంటున్నారు మళ్ళీ. ఎందుకంటే ఒకసారి ఈ ప్రారంధకరంగా పుణ్యం చేసి పుణ్యం ద్వారా మీరు స్వర్గలోకంకి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త పుణ్యం కానీ కొత్త పాపం కానీ లేదు. కానీ తరువాత మీరు కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ మనిషిగా పుడతారని గ్యారంటీ లేదు. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, నా కస్య పృష్ఠేతే సుకృతే ను భూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి అంటే ఆ స్వర్గలోకం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ మనిషి జనం పొందవచ్చును, లేకపోతే అంతకంటే హీనకరమైనటువంటి క్రిమి కీటకములుగా కూడా పుట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందువలన మనం కేవలము ఈ యొక్క భోగముల కోసం లాలస లంపటతో మనం కేవలము ఆ సకామ భక్తికే పరిమితం అవ్వకూడదు, మీరు నిష్కామ భక్తిలోకి రావాలి అని భగవాన్ శ్రీకృష్ణ యొక్క ఆ యొక్క కంపాషన్ అన్నమాట మనకి భగవాన్ మన యందు. అందువలన మనం ఏమంటామంటే చాలా ఇప్పుడు ఈ కర్మ ఎలాంటిదంటే ఇది ఒక మైకమండి. అంటే పేకాట ఆడేవాడు, తర్వాత ఈ లిక్కరు ఈ మందు లిక్కరు తాగేవారు ఎలాగైతే దానికి బానిసగా అయిపోయి ఆ మైకంలో పడిపోయి అన్నీ మర్చిపోతారో, అదే విధంగా చూడండి మనకి చాలా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు ఉంటారు. మనం ఏదో కష్టపడి చేసిన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇస్తే తాగేసి అలాగా తాగి మొత్తం అదొక మత్తులో ఉంటాడు. అంటే నేనే ఇంద్రుణ్ణి చంద్రుని అనే ఒక మైకంలో తిరుగుతాడు అన్నమాట. అది అయిపోయాక మళ్ళీ రోడ్డు మీద వెళ్ళే బెగ్గరలాగే జీవిస్తాడు, మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ తాగుతాడు. ఇది ఎలాంటిదంటే ఈ స్వర్గంకి వెళ్ళడము, పుణ్యం ఖర్చు అవ్వడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ కర్మలు చేయడం, మళ్ళీ పుణ్యం సంపాదించడం, మళ్ళీ స్వర్గంకి వెళ్ళడం. చూసారా, అలాంటి పరిస్థితి అనమాట. అందువలన పునరపి జననం పునరపి మరణం అనే ఈ సైకిల్ అనేది తప్పదు. ఎలాగా అంటే ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా అంటే ఈ విధంగా వేదములలో చెప్పినటువంటి ఈ కర్మలనే ఈ భక్తులు ఎటువంటి భావంతో చేస్తారు? ఎటువంటి భావంతో చేస్తారంటే కామకామా కేవలము ఈ విషయములు భోగములు పొందాలని కోరికలతో చేస్తారు. మొదటి కామంటే ఆ భోగ వస్తువులు, రెండో కామంటే అవి పొందాలి అనుభవించాలనే కోరిక, అంటే కామాహ. అందుకే వీళ్ళ పూజల వలన పొందినటువంటి పుణ్యము అశాశ్వతమైనటువంటి ఆనందానికే ఉపయోగపడుతుంది. ఎందుకు? వీళ్ళు సకామంగా చేశారు. అందువలన వీళ్ళు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేదు. అంటే ఈశ్వరుని యొక్క అంశకి చేస్తున్నారు చెప్పాలంటే. ఆ వచ్చిన పుణ్యం కూడా అల్పమే, ఆ భోగాలు కూడా క్షణికమే. అందువలన గతాగతం లభంతే అంటే ఏంటి? స్వర్గానికి వెళ్ళడము, పుణ్యము వలన వచ్చిన భోగాలు అనుభవించడము, అవి ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడము. ఇదంతా అప్ అండ్ డౌన్ జర్నీస్ అనమాట వీళ్ళకి. గతాగతం లభంతే. సో మధ్య మధ్యలో భూలోకానికి రావడం, ఎందుకంటే పూర్తిగా ఒక మధ్యలోకము తప్ప మిగతా లోకములన్నీ భోగ భూములే.
ఇక్కడ భోగభూములు అంటే మీరు రెండు గమనించాలి. అంటే ఈ సుఖాలు అనుభవించేవి స్వర్గాది లోకాలు అయితే, దుఃఖం అనుభవించేది నరకాది లోకాలు అంటారు. అందువలన ఆ లోకాలలో పుణ్యము కానీ పాపకర్మ కానీ చేయడానికి వీలవదు. ఎందుకు? అక్కడ పొందడానికి వీలవదు. మీరు అనుభవిస్తారు, కానీ మీరు స్వర్గాది లోకములో పుణ్యం సంపాదించలేరు. నరకాది లోకములో మీకు ఆ పాపం కూడా మీ అకౌంట్ యాడ్ అవ్వదు. మరి ఏం చేస్తారు? దుఃఖాన్ని అనుభవించాలి అంటే నరకాది లోకాలకు వెళ్ళాలి. ఆ సుఖాన్ని అనుభవించాలంటే స్వర్గాది లోకాలకు వెళ్ళాలి. ఖర్చులే అవుతాయి అక్కడ. సంపాదన అనేది ఒక మానవ లోకంలోనే ఉంది ఈ కర్మ సిద్ధాంతం. అంటే కర్మలు చేసి పుణ్యం సంపాదించవచ్చు, నిషిద్ధ కర్మలు చేసి దారుణాలు చేసి పాపాన్ని కూడా మనం సంపాదించవచ్చు. ఎక్కడ? ఈ భూమి మీద, ఈ మానవ లోకంలో. అందువలనే ఈ విషయం చాలా మందికి తెలియదు. అధోలోకాలు అంటే అంటే నరకాది లోకాలలో కేవలం పాపమే ఖర్చు అవుతుంది, కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ మీకు రాదు. అదేవిధంగా స్వర్గాది లోకాల్లో మీకు కేవలం పుణ్యమే ఖర్చు అవుతుంది, పాపం కానీ పుణ్యం కానీ మీకు కొత్తగా ఏమీ రావు. దీన్ని పూర్తి ఒక జీవి యొక్క ఆటోబయోగ్రఫీ అంటారు. అంటే ఒక జీవి యొక్క తన ఆటోబయోగ్రఫీ అన్నమాట. అందువలన దీని నుండి మనము ఎలా బయటపడాలి అంటే సకామ భక్తి నుండి నిష్కామ భక్తిలోకి మనము ప్రవేశించాలి. అయితే ఇంతకీ నిష్కామ భక్తి అంటే ఏంటి? ఇంతకు ముందు చెప్పారు, కానీ ఇప్పుడు మరింత వివరంగా చెప్తున్నారన్నమాట. అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఏ జనాః పర్యుపాసతే ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఉత్తమం. అయితే ఇప్పుడు సకామ భక్తి గురించి మనం చూసాం. సకామ భక్తి అంటే ఏంటంటే వారి యొక్క లక్ష్యము భోగములు సుఖాలు మాత్రమే తప్ప ఈశ్వర కాదు. మరి ఇక్కడ నిష్కామ భక్తి అంటే ఏంటంటే వీరి లక్ష్యం ఈశ్వరుని చేరుకోవడానికి వేరే మార్గాలు అవలంబిస్తారన్నమాట. అందువలన వీరు కేవలము సుఖాలు భోగములు సంపాదన కోసమే కాకుండా ఈశ్వరుని పొందడానికే వీరి లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి వీరు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇక కేవలము స్వర్గాది లోకాలకి ఏదో పుణ్యం కోసం భోగముల కోసం కాకుండా ఈశ్వరుని తన లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకే వీరికి వెళ్ళే మార్గం మీద కన్నా లక్ష్యమే వీళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యంగా ఉంటుంది. అంటే మీరు ఒక పని చేయండి, చూడండి, మనం ఒక ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు ఒక ఆఫీస్ కానీ ఇల్లు,
కట్టేటప్పుడు ఇంటిపైనే మన దృష్టి అంతా ఉంటుంది, కానీ ఓ కాంట్రాక్టరు, ఓ మేస్త్రు, వీళ్ళందరితో మనము వ్యవహారం చేస్తుంటాం. చేసినప్పటికీ అది మనకు ముఖ్యం కాదు, ఇల్లు ముఖ్యం. అంటే మీ యొక్క కాంట్రాక్ట్ కూడా మీకు మార్గం. మీ యొక్క డబ్బులు, ఆ ప్లాను, ఇంజనీరు, కాంట్రాక్టర్లు అందరూ అవసరమే, కానీ మీ లక్ష్యం మాత్రము మీకు కావలసినటువంటి ఇల్లు. అంటే మార్గాన్ని మనం అంటే పొందే విధానానికి మనం ప్రాధాన్యత తక్కువ ఇస్తాం. అల్టిమేట్ చివరికి మనం పొందే ఆ లక్ష్యం ఏంటి? ఇల్లు. దానికే మనం ఎక్కువగా ప్రేమిస్తాము. అదే విధంగా మనం కూడా ఇక్కడ ఏమంటుందంటే ఈ మధ్యమ భక్తులు ఉన్నారు. అంటే అధమ భక్తులు అంటే ఏంటి? కేవలము తన స్వార్థం కోసము, తన కోరికల కోసము ఈశ్వరుని సహాయం తీసుకుంటారు. అది అధమ భక్తులు. కానీ మధ్యమ భక్తులు ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవహారాలు నడుపుతుంటారు, కానీ వారి యొక్క అంతిమ లక్ష్యం ఈశ్వర భగవంతుడే. అందువలన ఇక్కడ భక్తి రూపంలోను పురాణాల్లోనూ ఈశ్వరుడు భగవంతుడు అంటారు. అదే భగవద్గీత ఉపనిషత్తుల ప్రకారంగా మీరు చూసుకుంటే మోక్షము అంటారు దీన్ని. అంతే. దీన్నే తీవ్ర ముముక్షుత్వము అంటే మోక్షం తప్ప ఇంకా నాకు ఏమీ వద్దు అని కేవలం తీవ్ర తపనతో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీవ్ర ముముక్షువులు అంటారు. అటువంటి భక్తుల్ని మనము జిజ్ఞాస భక్తులు అనాలి. ఎందుకు? మనం చూసాం 7వ అధ్యాయంలో ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ 4 రకాల భక్తులు చూసాం అక్కడ. అంటే ఎప్పుడైతే మీకు ఈశ్వరుని గురించి తెలుసుకోవాలని ఆ తీవ్రమైన కోరిక కలుగునో అప్పుడు తెలుసుకోవడానికి మీరు సిద్ధపడతారు. కాబట్టి మీరు అక్కడ ఆర్తభక్తి, అర్థార్థి భక్తి నుండి జిజ్ఞాస భక్తిలోకి వస్తారు. మనందరము జిజ్ఞాస భక్తులు. ఇప్పుడు ఎందుకు? ఈశ్వర తత్వాన్ని తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి మనం. ఏంటి? సకామ భక్తులు, నిష్కామ భక్తులు కూడా ఇద్దరు కూడా అజ్ఞానములోనే ఉంటారు. ఎందుకు? ఇక్కడ ఆత్మజ్ఞానం పొందినటువంటి జ్ఞాని భక్తుల గురించి ఇంక మనం చెప్పలేదు ఇక్కడ. అందువలన ఇక్కడ అతనికి జ్ఞాని భక్తుల మోక్షం మీద కూడా కోరిక ఉండదు. ఎందుకు చెప్పండి? మోక్షం అనేది ఒక సమయములో పొందేది కాదు. అది శాశ్వతము, నిత్యము, ఆత్మస్వరూపంగా ఉంటేనే మోక్షం. అది ఇప్పుడు అజ్ఞాని కూడా మోక్షం స్థితిలో ఉంటాడు, మోక్షం అయ్యే ఉంటారు. జ్ఞాని కూడా మోక్షం అయ్యే ఉంటారు. కానీ అజ్ఞానికి నేను మోక్ష స్థితిలో ఉన్నాననే విషయం స్పష్టత రాదు, అనుభూతి చెందలేరు. అది తేడా తప్ప మీకు ఒకనొక సమయంలో మోక్షం వస్తుంది, ఇప్పుడు నాకు మోక్షం లేదు, ఇది సరికాదు. ఎందుకంటే మోక్షం అనేది దేశకాలాలకు అతీతమైనటువంటి ఆత్మగా నేనుగా ఉంటుంది. అందువలన ఇక్కడ మోక్షం అనేది జ్ఞానికి పొందేది కాదు, ఆల్రెడీ ఉన్నదే. అందువలన పరిమితి ఉన్న ధర్మార్థ కామాల మీద అతనికి శ్రద్ధ ఉండదు. ఎవరికి? జ్ఞానికి. అందువల్ల వీళ్ళిద్దరు రింగు పోటీల్లో జ్ఞాని రారు. మనము ఇది ఆల్రెడీ 3వ అధ్యాయంలో చూసాం, 2వ అధ్యాయంలో చూసాం. నైవ తస్య కృతే నార్థః నా కృతే నేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. చూసారా? జ్ఞాని తను చేస్తే ఏదైనా పొందాలని కానీ, తను చేయకపోతే ఏమైనా కోల్పోతానని కానీ లేదు. అందువలన జ్ఞాని భక్తులకి కోరికలు అనేవి అస్సలు అక్కరే లేదు, అవసరం లేదు అని. అందువలన జ్ఞాని అజ్ఞాని అయిన వాళ్ళే నిష్కామ భక్తుని గురించి కూడా చూస్తున్నాం ఇక్కడ. అంటే ఏంటి? వాళ్ళు ఏమంటారంటే నిష్కామ భక్తులు కూడా కోరిక ఉంటుంది. ఎలాంటి కోరిక? అది ఈశ్వర తప్ప నాకు ఏమీ వద్దు అనే కోరిక ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నారా? అంటే ఈశ్వర నాకంటే వేరుగా ఉన్నారు, ఈ ప్రపంచమంతా సృష్టికర్త ప్రభువు, ఆయన నాకు కావాలి తప్ప, ఆయన తప్ప ఏమీ నాకు అవసరం లేదని పట్టుకుంటారు. వారిని ఇక్కడ నిష్కామ భక్తులు అంటారు.
అందుకే మనకి ముకుందమాలలో చూసాం ఇంతకుముందు, ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. పోయిన సమయంలో నేను గుర్తుంచుకోలేను, ఇప్పుడే నాకు దర్శనం ఇవ్వు అంటాడు అనమాట ఆయన. అందుకే నాస్తాధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే భవ్యం భవతు భగవాన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. నాకు ధర్మము, అర్థము, పుణ్యపాపాలు, ఈ భోగ భాగ్యాల మీద నాకు కోరిక లేదు. ఏ భగవాన్, నాకు కర్మఫలంగా నాకు డబ్బులు వచ్చినా సుఖాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను కోరేది ఏదైనా ఉంటే అది నువ్వే నాకు కావాలి, పూర్తిగా నీవు తప్ప నాకు ఏమి వద్దు అని కోరుకుంటారు నిష్కామ భక్తులు. అందువలన నిష్కామ భక్తిలో తక్కిన లక్ష్యాలని నిర్లక్ష్యం చెయ్యరు. ఎలా? మనం ఇల్లు కావాలనేది మన లక్ష్యం. కాంట్రాక్టర్లు, ఉద్యోగాలని, ప్లాన్ ఇంజనీర్ని, మేస్త్రుల్ని మనము పట్టించుకోకుండా పట్టించుకుంటాం, కానీ మన లక్ష్యం ఆ వాళ్ళు కాదు. అలాగా అదేవిధంగా మనం ప్రయాణిస్తుంటాం, ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మధ్య మధ్య స్టేషన్లో దిగుతాం, ఏవేమి తీసుకుంటాం, కానీ మన దృష్టి ఫ్లైటు, ట్రైను వెళ్ళిపోతుందా, టైమింగ్స్ అవే మనకు ఉంటాయి దృష్టి. వ్యవహారం చేస్తుంటాం ఆ మాదిరిగా. అందువలన ఇక్కడ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించుకోవాలి. మనము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి చేసి చివరికి మన బాబుది కానీ మన పాపది కానీ పెళ్ళి నిశ్చయమైంది. అయితే ఆ పెళ్ళికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మీరు బిజీగా చూస్తుంటారు, కానీ మీ దృష్టి మాత్రము ఆఖరి రోజు పెళ్ళి అయిన ఆ విషయం మీదే ఉంటుంది తప్ప మిగతావన్నీ పెద్దగా పట్టించుకో. అదేవిధంగా మిగతా విషయాలని మామూలు వ్యవహారం చేస్తున్నప్పటికీ మీ యొక్క లక్ష్యం మీద ఏదైతే దృష్టి ఉంటుందో వారిని అనన్య భక్తి అంటారు. ఏ భక్తి అది? అనన్య భక్తి. అనన్యాహ అంటే వేరే లక్ష్యం కాకుండా మీ పరమ లక్ష్యమే నిరంతరం చింతనతో ఉన్న వారిని అనన్య భక్తి అంటారు. ఈ విధంగా ఎవరైతే నన్ను అంటే భగవాన్ శ్రీకృష్ణుని, ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అంటే రూపంగా ఉన్న శ్రీకృష్ణ కాదు, పదే 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 చెప్తున్నాం ఇక్కడ మనం. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అంటే నిర్గుణ నిరాకార అల్టిమేట్ పరమాత్మ. అంటే ఇక్కడ శ్రీకృష్ణ తప్ప మిగతా ఏ దేవి దేవతల పేర్లు మీరు చెప్పుకున్నా ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో వాళ్ళందరూ కూడా ఈ పరమాత్మ తర్వాతే కింది స్థాయి దేవీ దేవతలుగానే ఉంటారు. ఎందుకు? అల్టిమేట్ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామతత్వంగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అల్టిమేట్. మీకు డౌట్ రావచ్చు, మీరు కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణ గురించి చెప్తున్నారు, మేము శివభక్తులం కాబట్టి మాకెలాగా? అక్కడేమవుతుందంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మ స్థానములో శివ అల్టిమేట్ పరమాత్మగా ఉంటారు, మిగతా దేవీ దేవతలు అందరూ తక్కువ శక్తి సిద్ధులు మహిమలుగా ఉన్నట్టే ఉంటారు. అందువలన ఇక్కడ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మని తప్ప మిగతావన్నీ విడిచిపెట్టి కేవలం కృష్ణ పరమాత్మనే ఎవరైతే చింతిస్తారో పూజిస్తారో వారే అనన్య భక్తులు. మరి అలా జరిగితే ఏమిటి లాభము? ఇక్కడ 1-2 లాభాలు ఉన్నాయి. మన జీవితాంతము 2 పనులు చేస్తుంటామాట. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు ఏంటి? మన దగ్గర లేని వాటిని సంపాదించడానికి కోసం మనము కష్టపడుతూ ఉంటాము. అంటే అప్రాప్తస్య ప్రాప్తి అంటే లేని దాన్ని పొందడము యోగము అంటారు. ఇక్కడ లేని దాన్ని పొందడాన్ని యోగము అంటారు. మరి క్షేమం అంటే ఏంటి? పొందిన దానిని రక్షించుకోవడము చాలా పెద్ద తలనొప్పి. అంటే దానిని క్షేమము అంటారు. అంటే ప్రాప్తస్య రక్షణం. ఇప్పుడు చూడండి, మీకు సంపాదించడము, సంపాదించి రక్షించుకోవడము, ఈ రెండింటికే సమయం వెచ్చిస్తాం. మన శక్తి, మన ఎనర్జీ, మన యొక్క సమయాన్ని.
ఈ 2 పనులు కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నా అంటున్నాడు భగవాన్. ఇంక మీకేం పని? మీకేం పని లేదు, ఈశ్వర చింతన చేయండి కంప్లీట్గా. అందువలన ఈ విధంగా భగవాన్ ఏమంటారంటే, పూర్తి స్థాయిలో నా యందు చింతనతో ఉంటూ మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా అల్టిమేట్ మాత్రం ఏక చింతన అయి ఉండాలి, అనన్య చింతన అయి ఉండాలి. అప్పుడు మీ యొక్క యోగక్షేమాలు సాక్షాత్ నేను తీసుకుంటాను, మీకు సాయం చేయడం కాదు, ఆయన తీసుకుంటాను మొత్తం అని చెప్పారు. అయితే ఈ విషయం కొంతమంది పండితులకి రుచించదు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇన్ పూరి జగన్నాథ్లో ఒక జగన్నాథ మిశ్ర అనే ఒక అతను చాలా పండితుడు, గొప్ప మేధావి పండితుడు అన్నమాట. ఆయన ఈ శ్లోకం చూశారు. ఏంటి? యోగక్షేమం వహామి అహం వాహామి. వహామి అంటే నేను స్వయంగా మోస్తాను అని అర్థం, నేను తీసుకుంటాను. జగన్నాథ మిశ్ర నమ్మలేదు. ఏంటంటే భగవాన్ మనకి ఆశీర్వాదము కృప ద్వారా మనకి సాయం అందించవచ్చును, కానీ మన యోగక్షేమాలు ఆయన ఎలా తీసుకోగలరు? తీసుకోలేరు. అందువలన అక్కడ జగన్నాథ్ మిశ్ర గారు ఏం చేశారంటే, ఆయన వ్యాఖ్య రాస్తున్నప్పుడు తన పెన్నతో యోగక్షేమ వహామి అనే ప్లేసులో దదామి అని పెట్టాడు ఆయన. అంటే ఏమవుతుంది ఇప్పుడు? తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం దదామ్యహం దదామ్యహం దదామి అహం దదామి దదామ్యహం. ఇక్కడ ఒరిజినల్గా ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? వహామి. జగన్నాథ్ మిశ్ర దదామి అని పెట్టాడు. అయితే ఎప్పుడైతే భగవద్గీతలో ఈ వాక్యాన్ని పెన్నతో ఈయన గీశారో ఇలాగ రాత మీద, అదే రోజు ఆయన వేరే ప్రాంతానికి ప్రవచనం ఇవ్వడానికి వెళ్ళారు. కొంచెం ఆలస్యమైనది. ఇంటికి రేషను పప్పులు అన్ని కావాలి, పండ్లు కూరగాయలు. ఆయన రావడం లేట్ అని చెప్పి ఇంటి దగ్గర తన యొక్క ధర్మపత్ని అమ్మగారు ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక బాలుడు, అంటే ఒక గోపాలుడు, తన తలపైన జంగిడి పెట్టుకొని కాయగూరలు పండ్లు పప్పులు అన్ని రేషన్ సామాన్ అంతా తీసుకుని వచ్చారు ఇంటికి. బాబు తెచ్చారా? ఎవరు పంపించారు? మీ స్వామి పంపించారమ్మా, మీ ఆయన. ఓకే ఓకే అని తీసుకున్నారు ఆవిడ. తీసుకున్న తర్వాత తన నుదిటి పైన రక్తం ఇలా వస్తుందంట, అలాగా. ఒక ఇనుము, ఒక బ్లేడు, ఒక తీగ, బైండ్ వైర్ తీగతో ఇలాగా గీసినట్టుగా అనిపించి రక్తం చిమ్ముతుందన్నమాట. అమ్మగారు అడిగారు, ఎవరు బాబు ఇంత ఘోరంగా నీకు ఇలా చేశారన్నారు. ఇంకెవరమ్మా? మీ ఆయనే అన్నాడు ఆయన, ఆ బాలుడు. అసలు చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ బాలుడు, ఆయన చేసినటువంటి సేవ, ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా. నిన్ను ఇంత కఠినంగా చేశారా మా ఆయన? అవునమ్మా అని అక్కడ అవన్నీ అందించేసి ఆ బాలుడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారు. కానీ అమ్మగారికి మాత్రము శాంతం లేదు, అశాంతితో నిండిపోయింది హృదయం. ఇలాంటి బాలునికి అంత దారుణమైన పని చేస్తాడా? ఆయన రాని, ఆయనకి నేను వాతలు పెడతానని వెంటనే అగ్నిలో ఉంటది కదా మన ఇంటి దగ్గర, ఒక చిన్న ఇనుప రాడ్ లాంటిది, అగ్నిలో వేసి సిద్ధంగా కూర్చొని ద్వారం దగ్గర. ఎప్పుడు వస్తాడో జగన్నాథ మిశ్ర వాతలు పెట్టొచ్చాను. ఆయన కాస్త ఆలస్యంగానే ఇంటికి చేరాడు. పాపం ఇంకా నీళ్ళు కూడా ఇవ్వలేదు కారు కడుక్కోవడానికి. అంత దారుణంగా ఆ బాలుడికి ఏం చేసావో, ఆయన నీకేం అంత కష్టపెట్టాడని అడుగుతుంది అమ్మ. ఈయనకేం అర్థం కావట్లేదు. నేను బాలుడు ఏంటి, నేను చేయడం ఏంటి అన్నారు. మరి రేషన్ అంతా ఎవరితో పంపించారు మీరు అన్నారు. నేనేం పంపించలేదే అన్నారు. లేదు, ఆయన అన్ని తీసుకుని వచ్చారు అన్నారు. ఎవరు తీసుకొచ్చారు ఏంటి, నేను ఆయనకి కష్టపెట్టడం ఏంటి అని చెప్పారు. అప్పుడు ఒక్కసారి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని జగన్నాథ మిశ్ర ఉదయం నుండి జరిగినటువంటి కథ వృత్తాంతాన్ని అంత స్మరణకు తెచ్చుకుంటే అప్పుడు ఆయన గుర్తు వచ్చింది. ఓహో, ప్రాతకాలంలో నేను భగవద్గీత విషయంలో నేను అపరాధం చేశాను. నేను తప్పు చేయలేదు, అపరాధం చేశాను భగవంతుడి పైనే. కాబట్టి ఆ భగవంతుడు దేవదేవుడే నాకు ఈ గుణపాఠం చూపెట్టారని వెంటనే ఆ పుస్తకాన్ని తీసుకొని నేనెవరిని భగవద్గీతను సరిచేయడానికి సాక్షాత్ యోగేశ్వర
ఆ యొక్క సృష్టి స్థితి లయకర్తకి అయినటువంటి ఆ ఈశ్వర కృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చినటువంటి ఈ భగవద్గీతని ఏ ఒక్కరు కూడాను సరిచేయడానికి వీలు కాదు. అంతటి వారు మరి ఎవరు లేరు. ఎందుకంటే ఇది ఈశ్వర వాక్. అందువలన భగవద్గీతలో ఇది యాడ్ చేశారు, ఇది తీశారు, కొన్ని శ్లోకాలు ఈ మధ్య నాకు దొరికాయి అని చాలా మంది పండితులు వస్తుంటారు. ఎందుకు? ఏదో ఒక రకంగా వాళ్ళు పబ్లిక్లో పడాల దృష్టి. అందువలన భగవద్గీతకి 700 శ్లోకాలు అనేది నిర్ణయం అయిపోయింది. దీన్ని ఎవరు యాడ్ చేయడానికి లేదు, తీయడానికి లేదు. ఇది ఒక అపౌరుషేయము, వేదముగా తయారైనది. అందువలన భగవద్గీతను మీరు ఎప్పుడు కూడాను అలాంటి చిన్నదానితో పోల్చవద్దు. అందుకే మనమేమనుకుంటాము, జనరల్గా ఈ మనుషులు ఉంటారు కదండి, మనం అందరం మన బిడ్డలు, మన యొక్క తల్లిదండ్రులు, మన బంధువులు, మన మిత్రులు ఆధారపడుతుంటాం. అవసరమైన టైంలో మీకు కొత్త కర్చీఫ్ మీ చేతులు పెడుతుంటారు, హ్యాండ్ ఇస్తా అంటారు, విన్నారా? అందువలన మనకు డౌటు, ఇంతకీ నేను భగవంతుడిని నమ్ముకుని ఉంటే నా యోగక్షేమాల విషయంలో మా ఫ్రెండ్స్ లాగే హ్యాండ్ ఇస్తాడా అని మనకు డౌటు. అయితే భగవంతుడు ఈశ్వరుడు ఏమంటున్నాడంటే, నేను హామీ ఇస్తున్నాను మీకు, నా మీద ఎటువంటి సంశయము పెట్టుకోవద్దు. ఎందుకు? మనం ఇంతవరకు ఎల్ఐసీలు పాలసీల మీద మనం డిపెండ్ అవుతున్నాం, ఇంకో వ్యక్తుల మీద డిపెండ్ అవుతున్నాం. ఒక్కొక్కసారి కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో మీ ఎల్ఐసి బిల్డింగ్ కూడా కొట్టుకుపోవచ్చు. ఎవరి గ్యారెంటీ ఉన్నది ఇక్కడ? అందువలన అలాంటి ఎల్ఐసీలు కాదు, ఇక్కడ ఈశ్వర ఎల్ఐసిలో మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, మీ యోగక్షేమాలు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అన్నారు. ఇంతకీ ఒక షరతు పెట్టారు, కండిషన్స్ అప్లై. మీకు పర్సనల్ లోను ఎటువంటి సర్టిఫికేట్లు అక్కర్లేదు అని కింద కండిషన్స్ అప్లై అంటాడు. కాబట్టి ఇక్కడ ఈశ్వర కూడా భగవాన్ శ్రీకృష్ణ ఒక కండిషన్ పెట్టారు. ఏంటి? తేషాం నిత్యాభియుక్తానాం, అంటే ఎవరైతే నిరంతరము వారి జీవిత లక్ష్యం నేనే అయి ఉంటానో, అభియుక్త అంటే నిరంతరం తపన పడి ఎవరైతే ఉంటారో వారికి నేను తప్ప ఇంకెవరూ ఉండరు జీవితంలో. కాబట్టి వారికి ఎటువంటి అభద్రత అక్కర్లేదు, వారి సంపూర్ణ భద్రత నేను తీసుకుంటాను అన్నారు. అందువలన మనం ఇప్పుడు ఒకటి విషయం గమనించండి, సన్యాసులు ఉన్నారు, గృహస్థులు ఉన్నారు. మనం చూడడానికి మనకి ఏమనిపిస్తుంది? మీ అందరికీ పాపం సన్యాసులకి ఎటువంటి భద్రత లేదండి, సెక్యూరిటీ లేదు. ఏమున్నా చెప్పండి, ఒక ఇల్లా, ఆ సమయానికి భోజనమా, ఎవరు ఆదుకునే వాళ్ళ, ఆయన ఎలా ఉన్నదని అడిగే వాళ్ళ. సన్యాసి జీవితం కష్టం, ఎటువంటి భద్రత లేదు అంట. ఎందుకు? చాలా మంది సన్యాసం తీసుకుని భయపడతా, దేనికి? భద్రత ఉండదని. పోనీ గృహస్థులందరూ చాలా భద్రతగా ఉన్నారా? ఎక్కువ అభద్రతలో ఉన్నది గృహస్థులే నిజానికి చెప్పాలంటే. ఏంటి మరి తిరకాసు అంటే, నిజానికి మనము ఈ భద్రత ఎక్కడ ఉన్నది? బయట వస్తువుల్లోనా, వ్యక్తుల్లోనా, ఎక్కడ ఉన్నది? ఈ భద్రత అనేది వాస్తవానికి మన మనస్సులో ఉన్న భావనయే. అందువలన మనం ఏమనుకుంటాము, ఇవన్నీ నాకు ఉన్నాయనే భ్రమలో ఉంటాము. ఒక్కొక్కసారి జారిపోతుంటాయి, క్షణికం. కాబట్టి ఒక్కసారి మీరు కూలిపోతారన్నమాట. అందువల్ల అందరికీ భద్రతను వచ్చేది కేవలం ఈశ్వరియే. మిగతావన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్, రైల్వే స్టేషన్ లాంటివి, అవి వస్తుంటే పోతుంటాయి. కాబట్టి ఈ రక్షణ భద్రత అనేది మనము పిల్లల మీద మనం ఆశిస్తాం. మనం ఏం చేస్తామండి, మన రక్షణ కోసం మనం సంతానం కంటాం. తీరా చూసేసరికి పిల్లల రక్షణ కోసం మనము చింతనలో పడిపోయి, మనం టెన్షన్లో పడిపోయి హార్ట్ అటాక్లు కూడా తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి వాళ్ళకి మన రక్షణ, మనకు వాళ్ళ రక్షణ, ఇంతకీ ఎవరు రక్షణ? మనం ఒక్కసారి మళ్ళీ పునః ఆలోచన చేసుకోవాలి. అందువలన వాస్తవానికి వాళ్ళకి, మనకి, అందరికీ రక్షణ, భద్రత ఒకే ఒకటి, అది ఒకటే పరమాత్మ. అందువలన ఇక్కడ మనము ఏంటంటే, ఇప్పటి వరకు మనము 2 చూసాం. ఏంటి?
సకామ భక్తి చూసాము, ఇప్పుడు నిష్కామ భక్తి చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఏప్యన్యదేవతా భక్తాః येऽप्यन्यदेवता भक्ताः येऽप्यन्यदेवता भक्ताः యజంతే శ్రద్ధయాన్వితాః यजन्ते श्रद्धयान्विताः यजन्ते श्रद्धयान्विताः తేపి మామేవ కౌంతేయ तेऽपि मामेव कौन्तेय तेऽपि मामेव कौन्तेय యజంత్య విధిపూర్వకం यजन्त्यविधिपूर्वकम् यजन्त्यविधिपूर्वकम् ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ఉత్తమం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను మీకు మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అల్టిమేట్ పరమాత్మ అంటే కేవలము సగుణ రూప శ్రీకృష్ణగానే మీరు చూసుకోకూడదు. అల్టిమేట్ పరబ్రహ్మ స్వరూపంగా కృష్ణ పరమాత్మ చూసుకుంటే మిగతా ఏ దేవి దేవతలైనా అన్య దేవతలుగానే అవుతారు. దేవీ దేవతలకి మధ్య సంబంధము మన యొక్క భక్తి, మనం నిజంగా అల్టిమేట్ పరమాత్మ కృష్ణకి చేస్తున్నామా, ఆ కృష్ణ కూడాను మనం పరిమితం చేసి పూజిస్తున్నామా, భక్తులుగా ఉన్నామా అనే విషయాలు రేపు మరింత క్షుణ్ణంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.